మలయాళ అగ్రగత నాయకుడు మోహన్ లాల్ ముమ్ముట్టి కలయికలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మహేష్ నారాయణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగానే చిత్రానికి సంబంధించిన ఒక కీలక షెడ్యూల్ని కోసం శ్రీలంక వెళ్ళారు మోహన్ లాల్. ఈ నేపథ్యంలో ఆయన పార్లమెంటులో అక్కడ ప్రధానమంత్రి హరిణి అమరసూర్యను మర్యాదపూర్వకంగా కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. శ్రీలంక పార్లమెంటుకు నన్ను ఆహ్వానించడం ఎంతో గౌరవంగా ఉంది. ప్రధానమంత్రి హరిణి అమరసూర్య, స్పీకర్ జగత్ విక్రమ్ రత్న, డిప్యూటీ స్పీకర్ రజ్వీ సాలిహ్, నా స్నేహితుడు ఇషాంత్ రత్నకేలను కలవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. శ్రీలంక పర్యటన ఒక మరపురాని అనుభవం అని రాసుకొచ్చారు మోహన్ లాల్. అజిత్ చిత్రంలో మోహన్ లాల్ ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకులు ఆరించిన కథానాయకుడు అజిత్. ఇప్పుడు ఆయన మళ్ళీ ఆ చిత్రాన్ని దర్శకుడు అదిక్ రవిచంద్రన్తో మరో సినిమా పట్టాలెక్కిస్తున్నారు, సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఈ ఏడాది చివరిలో సెటిల్ పైకి వస్తుంది. కాగా ప్రధాన తారాంగణాన్ని ఖరారు చేసే పనిలో ఉంది. దీనిలో భాగంగా ఓ ముఖ్య పాత్ర కోసం మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్ని రంగంలోకి దించేలా చూస్తున్నారు. సో అజిత్ సంబంధించి అంటే మోహన్ లాల్ మాకు తెలుసు, ముమ్ముట్టి మోహన్ లాల్ ఇద్దరు కూడా మలయాళంలో స్టార్ హీరోస్, సీనియర్ అండ్ స్టార్ హీరోస్. సో ఈ క్రమంలో వాళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించి శ్రీలంకలో షెడ్యూల్ షూటింగ్ ఉండటం, దాంట్లో మోహన్ లాల్ని అక్కడ ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి, గవర్నర్ అందరూ కూడా అతన్ని పిలిచి అతన్ని మర్యాదపూర్వకంగా కలవడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఆయన యొక్క ఫీలింగ్స్ని మీడియాతో పంచుకున్నారు. ఇకపోతే మోహన్ లాల్ చూసాం మనం ఆల్రెడీ తారక్ తోటి జనతా గ్యారేజ్లో నటించడం, అలానే కొన్ని సినిమాల్లో నటించడం మనం చూసాం. రీసెంట్గా కన్నప్పలో కూడా ఒక గెస్ట్ రోల్లో యాక్ట్ చేశారు. ఇదే క్రమంలో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో ఎవరైతే అజిత్ దర్శకత్వం వహించిన దర్శకుడితోటి మళ్ళీ ఇంకో సినిమా స్టార్ట్ అయింది. ఆ సినిమాలో మోహన్ లాల్కి ఒక ముఖ్య పాత్ర ఉందని చెప్పి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్.